Hello everyone, welcome to Study Logic Academy. In this video, I am explaining best strategy for how to score 50 out of 15 Quant Tier 1 SSC CGL. SSC CGL లో 50 అవుట్ ఆఫ్ 50 పాసిబుల్ అవుతుందా? ఫస్ట్ క్వశ్చన్. సో పాసిబుల్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ టైర్ 1లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 50 అవుట్ ఆఫ్ 50 తెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు మనకున్న టైంలో ఈ 45 డేస్లో ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి మార్చ్ కంప్లీట్ అండ్ ఈ ఫిబ్రవరి 10 డేస్ 45 డేస్లో పాసిబుల్ అవుతుందా? ఎస్, పాసిబుల్ అవుతుంది. మీకు మినిమం బేసిక్స్ వచ్చి ఉంటే పాసిబుల్ అవుతుంది, రాకపోయినా మీరు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే పాసిబుల్ అవుతుంది. సో అది పాసిబుల్ అవుతుంది, బట్ దానికి ఒక పర్టికులర్ స్ట్రాటజీ అయితే ఉండాలి. సో పర్టికులర్ స్ట్రాటజీ ఉంటే మాత్రం ఈజీగా 50 అవుట్ ఆఫ్ 50 స్కోర్ చేయొచ్చు. సో పర్టికులర్ స్ట్రాటజీలో వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది ఉండాలండి. పేషెన్స్ ఉంటే మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా 50 అవుట్ ఆఫ్ 50 గెయిన్ చేయొచ్చు. సో ఈ కన్సిస్టెన్సీ ప్లస్ పేషెన్స్ అనేది రెండు ఇంపార్టెంట్. ఈ రెండు ఉంటే మీకు సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి ఇవి ఆటోమేటిక్గా ఉంటాయి. సీరియస్నెస్ లేకపోతే రాదు. సో 50 అవుట్ ఆఫ్ 50 మీకు ఆటోమేటిక్గా మీరు ఎంత స్లోగా చేసినా ఒక 10 to 30 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. సో ఆ 30 నుంచి 50 రావాలంటే మనకి పర్టికులర్ స్ట్రాటజీ కావాలి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్సే ఉంటాయి. మనకి 25 క్వశ్చన్స్కి 25 అయితే టఫ్ క్వశ్చన్స్ ఉండవు. సో అందరు సాల్వ్ చేసే క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ అందరు సాల్వ్ చేశారు. సో అందరికీ 20 నుంచి 25 30 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. సో మనకు కావాల్సింది ఏంటి? 30 నుంచి 50 మార్క్స్ గెయిన్ చేయడం ఎలా అనేది. సో 30 నుంచి ఇక్కడ 20 మార్క్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో అలా ఇంక్రీజ్ అవ్వాలంటే మనకంటూ పర్టికులర్ ఒక స్ట్రాటజీ ఉండాలి. సో అందరూ సాల్వ్ చేస్తారు. అందరూ సాల్వ్ చేసిన క్వశ్చన్స్ కాకుండా మనం ఎక్స్ట్రా ఏం చేస్తామో ఆ ఎక్స్ట్రా చేసిన క్వశ్చన్సే మనల్ని 50 అవుట్ ఆఫ్ 50 తీసుకురావస్తుంది. ఇక్కడ ఓన్లీ మ్యాథమెటిక్స్ అనే కాదు, ఈవెన్ జిఎస్ అయినా తీసుకోండి, ఇంగ్లీష్ అయినా తీసుకోండి, రీజనింగ్ అయినా తీసుకోండి, అందరూ సాల్వ్ చేసే క్వశ్చన్స్ కాకుండా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఎవరైతే మనం సాల్వ్ చేస్తామో, సింపుల్ కాకుండా కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి, అవి ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుందండి. సో మీకు 50 అవుట్ ఆఫ్ 50 రావాలంటే దీంట్లో వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ని 20 మినిట్స్లో సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి రిమైనింగ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ క్వాంట్ వచ్చేసి మనకి 20 మినిట్స్లో సాల్వ్ చేస్తే, జిఎస్ తీసుకోండి, జిఎస్ వచ్చేసి ఒక 5 to 7 మినిట్స్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి 15 మినిట్స్. ఇంగ్లీష్ ఒక 10 మినిట్స్. సో ఇలా తీసుకున్నా కానీ మనకి ఆల్మోస్ట్ 50 మినిట్స్ అయిపోతుంది, 52 మినిట్స్. సో ఇంకొక 8 to 10 మినిట్స్ వచ్చేసి మనం మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవడానికి టైం సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఈ క్వశ్చన్స్ 20 మినిట్స్లో క్వాంటిటీ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే కంపల్సరీ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి, విత్ అక్యురసీ ఉండాలి. స్పీడ్ అండ్ అక్యురసీ లేకుండా మీరు ఏం చేయలేరు. మీకు స్పీడ్ అనేది లేదు, మీకు అక్యురసీ మెయింటైన్ చేయకపోతే రాంగ్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. స్పీడ్ అనేది లేకపోతే మీరు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 25 క్వశ్చన్స్ చేయడానికి మీకు 35 to 40 మినిట్స్ పడుతుంది, మీకు స్పీడ్ కనుక లేకపోతే. సో డైలీ మీకు అయితే బై హార్ట్ మీకు నోటెడ్ ఉండాల్సిందే కంపల్సరీ. స్క్వేర్స్ వచ్చేసి 30 వరకు నోటెడ్ స్క్వేర్స్ ఉండాలి, 20 వరకు క్యూబ్స్ ఉండాలి, టేబుల్స్ ఆల్మోస్ట్ టేబుల్స్ 50-40 వరకు టేబుల్స్ ఐడియా ఉండాలి. సో మీకు కనుక ఇప్పటివరకు లేకపోతే, ఒకవేళ ఉన్నా కూడా డైలీ మార్నింగ్ 30 మినిట్స్ ప్రాక్టీస్కి పెట్టుకోండి. 30 మినిట్స్ స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ స్పీడ్ క్యాలిక్యులేషన్స్. సో స్పీడ్ క్యాలిక్యులేషన్స్లో ఈవెన్ మల్టిప్లికేషన్సే కానీ, డివిజన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, అండ్ క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడం, స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నిటికీ పెట్టుకోండి డైలీ ½ అన్ అవర్. సో డైలీ ½ అన్ అవర్ ఇవి పెట్టుకుంటే స్పీడ్ అయితే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అక్యురసీ మెయింటైన్ చేయండి. అండ్ గెస్ అనే ఆన్సర్ అస్సలు గెస్ చేయొద్దు. ఇక్కడ గెస్ చేస్తే మనకి రాంగ్ ఆన్సర్ ఒక్కటి వచ్చినా కానీ కాంపిటీషన్ హెవీ ఉంటుంది కాబట్టి 1.5 మార్క్స్ అయినా 0.25 మార్క్స్ అయినా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకి 20 మినిట్స్లో 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి, విత్ అక్యురసీ ఉండాలి. సో అలా ఉండాలి అంటే మీరు డైలీ స్పీడ్ రావాలి అంటే మీరు క్యాలిక్యులేషన్స్ పైన డైలీ ½ అన్ అవర్ ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ ½ అన్ అవర్ ప్రాక్టీస్ చేయడానికి నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తా. టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్యురసీ రావాలంటే మనకి మెయిన్గా 3 పాయింట్స్ అయితే డిపెండ్ అయి ఉన్నాయి. ఒకటి, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది క్లియర్గా ఉండాలి సిలబస్ పైన.
సో కాన్సెప్చువల్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది, మీరు కంప్లీట్గా సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తేనే మీకు వస్తుంది. సో మీకు ఇప్పటివరకు కంప్లీట్ చేయకపోతే ఆల్ బేసిక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను వీడియోస్. నెక్స్ట్ వితిన్ 10-15 డేస్లో ఆల్ టాపిక్స్ అయితే కవర్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ కంప్లీట్ సిలబస్ చేయండి. చేసిన తర్వాత ఎవ్రీ టాపిక్ నుంచి మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఒక ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఉండాలి. హ్యాండ్ రైటింగ్తో లేకపోతే మీ హ్యాండ్ రైటింగ్తో ఉన్నది మాత్రమే మీ క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేస్తేనే మనం పర్ఫెక్ట్ అవుతాము. ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామ్లో అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో దేంట్లో అయినా కంపల్సరీ క్వశ్చన్ అనేది ఫస్ట్ టైం మీరు దాన్ని చూస్తున్నట్టయితే ఎగ్జామ్లో అటెంప్ట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్ ఉంది. ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసి ఉండాలి ఎగ్జామ్ కంటే ముందు. అట్లీస్ట్ 2-3 టైమ్స్ అన్నా మీరు సాల్వ్ చేసి ఉంటేనే ఎగ్జామ్లో టచ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ టైం ఏదైనా క్వశ్చన్ ఇప్పటివరకు మీరు ఇన్స్టాల్మెంట్ పైన క్వశ్చన్ సాల్వ్ చేయకపోతే దాన్ని ఫస్ట్ టైం మీరు అక్కడ అటెంప్ట్ చేయలేరు. ఈవెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఫస్ట్ టైం మీరు సాల్వ్ చేయాలనుకుంటే అది ఇంపాసిబుల్. సో కంపల్సరీ ఎవ్రీ టాపిక్ 100% సిలబస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఆ 100% సిలబస్లో నుంచి మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఒక ఫార్ములాస్ నోట్ చేసుకోండి అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అనేది మనల్ని పర్ఫెక్షన్కి తీసుకొస్తుంది. ఇక్కడ 50 out of 50 రావాలంటే దేన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడున్న కాంపిటీషన్లో 50 out of 50 రావాలి లేదా 45+ రావాలన్నా ఏ సబ్జెక్ట్ అయినా కంపల్సరీ ఒక క్వశ్చన్ పేపర్ మీరు ప్రిపేర్ చేసే రేంజ్లో ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీరు అనలైజ్ చేసేయండి ఆల్ ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేస్తే మీరే ఒక క్వశ్చన్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందో ఐడెంటిఫై చేసేలా ఉండాలి. ఆ రేంజ్లో ఉంటేనే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. సో ఏ టాపిక్నైనా ఇక్కడ ఆప్షన్ కింద వదిలేసుకోవడానికి ఛాన్స్ లేదు. కంపల్సరీ ప్రతి టాపిక్ని 100% క్లారిటీతో నోట్ చేసుకోండి. క్లారిటీతో మీరు ఉండాలి, ప్లస్ దాంట్లో ఫార్ములాస్ ఉంటే నోట్ చేసుకోండి. ఆ టాపిక్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నామెట్రీలో ఉంది. ట్రిగ్నామెట్రీలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఆ క్వశ్చన్స్కి మనం ఎలా సాల్వ్ చేయాలి, సో మనం సాల్వ్ చేసింది విత్ ఇన్ టైంలో ఉందా లేదా చూసుకోండి. విత్ ఇన్ టైంలో లేకపోతే విత్ ఇన్ టైంలో ఎలా చేయాలో చూడండి. నెక్స్ట్ వీడియోస్లో ఈ పాయింట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్, ఆల్ టైర్ 1 పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ మనం ట్రెడిషనల్గా ఎలా చేస్తామో ప్లస్ ఎగ్జామ్లో అయితే ఎలా చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, సో కంపల్సరీ ఈ థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ 45 డేస్లో మీరు మాత్రం ఓన్లీ 1 బుక్ని ఫాలో అవ్వండి. నంబర్ ఆఫ్ బుక్స్ ఫాలో అవ్వద్దు. నంబర్ ఆఫ్ యూట్యూబర్స్ని ఫాలో అవ్వకండి. ఏదో ఒక ఛానల్ని ఫాలో అవ్వండి లేదా ఓన్లీ 1 బుక్ని ఫాలో అవ్వండి. ఆ 1 బుక్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి ఓన్లీ 1 బుక్ని. నెక్స్ట్ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఆ బుక్లో నుంచి నంబర్ ఆఫ్ ఫార్ములాస్ మీకు ఏవైతే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది కంపల్సరీ మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. అండ్ రివిజన్ని కంప్లీట్ రివిజన్ చేస్తూనే ఉండండి. వీక్లీ వన్స్ రివిజన్ చేస్తూనే ఉండండి అవి ఫార్ములాస్. నెక్స్ట్ అటెంప్ట్ నంబర్ ఆఫ్ ద మార్క్ టెస్ట్ మాత్రం మీరు ఎన్ని రాస్తే అన్ని యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 45 డేస్ ఉంది కాబట్టి మీరు ఈ 45 డేస్లో ఆల్మోస్ట్ 30+ మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేయాల్సిందే. 30+ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో మార్క్ టెస్టే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. మార్క్ టెస్ట్లో రాసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి. మీకు మ్యాథమెటిక్స్లో అవుట్ ఆఫ్ 25కి 17 వస్తే రిమైనింగ్ 8 ఏమైనాయి? సో రిమైనింగ్ 8 ఎందుకు రాంగ్ అయినాయి? సో రాంగ్ ఎందుకు? మీకు కాన్సెప్చువల్ క్లారిటీ లేదా? కాన్సెప్ట్ అనేది మీకు క్లారిటీ లేదా ఉన్నా మీకు ఆ క్వశ్చన్ చేయడానికి స్టెప్స్ రావట్లేదా? అంటే మీరు ఒక పర్టికులర్ టైంలో చేయలేకపోతున్నారా? ఓకే, సో ఆ క్వశ్చన్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సో ఆ క్వశ్చన్కి ఇవన్నీ మీరు ఆన్సర్స్ మీ దగ్గర ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ టైం చూస్తే సో ఓకే, ఆ టాపిక్ని మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆ టాపిక్ మొత్తం ఫుల్ క్లారిటీ ఉండాలి. దాని తర్వాత వచ్చేసి ఆ టాపిక్ పైన ఆ క్వశ్చన్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసిన క్వశ్చన్స్ ఒకవేళ సాల్వ్ చేస్తే ఇన్ టైంలో చేస్తున్నామా చేయట్లేదా, సో ఇలా మీరు ప్రతిదీ క్లారిటీ ఉండాలి. సో మార్క్ టెస్ట్ రాసిన తర్వాత మీరు ఎవ్రీ క్వశ్చన్ని పోస్ట్ మార్టం చేయండి. కంపల్సరీ ఎవ్రీ క్వశ్చన్ని అవుట్ ఆఫ్
100కి 100 క్వశ్చన్స్ మీరు ఓన్లీ మ్యాథమెటిక్స్ అనే కాదు 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ 1 అవర్ ఆర్ 1.5 అవర్ టైం తీసుకొని ఎవ్రీ క్వశ్చన్కి మీరు కంపల్సరీ పోస్ట్ మార్టం చేయాలి. సో ఇలా ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎంత టైంలో చేశారు, సో ఇది విత్ ఇన్ టైంలో చేశారా లేదా, విత్ ఇన్ టైంలో చేస్తే ఓకే, చేయకపోతే ఎందుకు చేయలేదు, సో మీకు కాన్సెప్ట్ అనేది క్లారిటీ లేదా, లేదా మీకు చేయడం రావట్లేదా, వచ్చు బట్ ఇన్ టైంలో చేయట్లేదా. సో దీనికి వచ్చు బట్ ఇన్ టైంలో చేయట్లేదు, సో ఇన్ టైంలో చేయాలంటే దానికి షార్ట్ ట్రిక్స్ ఏంటి, సో ఇది వెతకండి మీరు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా చూడండి, అది షార్ట్ టైంలో చేయడానికి చూడండి. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మ్యాక్సిమం రాంగ్ చేసేది ఎక్కడంటే నాకు ఈ క్వశ్చన్ వచ్చు, ఆన్సర్ నేను చేస్తున్నాను అని ఫీల్ అవుతారు, కానీ అక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ ఇదే చేస్తారు. ఏం చేస్తారు, ఆన్సర్ వచ్చు అని ఫీల్ అవుతారు. వచ్చు, మీకు ఆన్సర్ వచ్చు, కరెక్టే అవుతుంది అది, కానీ ఇన్ టైంలో చెయ్యరు. ఇన్ టైంలో చేయాలి కాబట్టి దాన్ని మీరు ఎలా చేస్తే ఇన్ టైంలో చేస్తారనేది మెయిన్ క్లారిటీ. సో అలా నంబర్ 1, నంబర్ 2, 3, 4 అప్ టు 100 క్వశ్చన్స్ వరకు మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీరు ఆల్రెడీ సాల్వ్ చేశారు బట్ 1 మినిట్ తీసుకున్నారు అనుకోండి. సో 1 మినిట్ 2 మినిట్స్ తీసుకుంటే సో మీరు దాన్ని ఇప్పుడున్న మార్క్ టెస్ట్ ఏవైనా తీసుకోండి, దాంట్లో ఆటోమేటిక్గా క్లియర్గా ఇస్తున్నారు, అనలైజ్ చేసే ఉంటుంది. సో మీరు ఇన్ టైంలో చేశారా లేదా అనేది క్లియర్గా అక్కడ మెన్షన్ చేసే ఉంటుంది, గ్రీన్ కలర్ ఆర్ రెడ్ కలర్. ఇప్పుడున్న మార్క్ టెస్ట్లో అనలైజేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది మీకంటే ఆ క్వశ్చన్ ఎంతమంది అటెంప్ట్ చేశారు, సో అటెంప్ట్ చేస్తే దాంట్లో నువ్వు అటెంప్ట్ చేసింది అది ఇన్ టైంలో చేసావా లేదా అనేది కూడా అక్కడ క్లియర్గా ఉంది. సో ఇన్ టైంలో చేయకపోతే సో అది ఇన్ టైంలో ఎలా చేయాలనేది సాల్వ్ చేయండి. సో దానికోసం మీరు ఎక్కడైనా యూట్యూబ్లో చూసుకోండి షార్ట్ మెథడ్, సో దాన్ని అయితే కంప్లీట్ చేయాలి. సో నా ఛానల్లో వచ్చేసి నేను చాప్టర్ వైజ్ చాప్టర్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో ఇలా అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మార్క్స్ క్లియర్గా ప్రతి క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి, సో నార్మల్గా మనం ఎలా చేస్తాం, ఎగ్జామ్లో ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ అండ్ ఎవ్రీ టాపిక్ బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీ టాపిక్స్ బేసిక్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్లస్ టైర్ 1 ప్రీవియస్ క్వశ్చన్స్ క్లియర్గా మీరు ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో మీరైతే మార్క్ టెస్ట్లో అటెంప్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ దాన్ని పోస్ట్ మార్టం చేయండి. సో వన్స్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేశారు లేదా ఇప్పుడు అటెంప్ట్ చేయలేదు, సో అది ఎందుకు చేయలేదో మీరు నోట్ చేసుకోండి. దానికి ఒక నోట్బుక్లో నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ ఇలాంటి టైప్ క్వశ్చన్ వస్తే మీరు ఎలా సాల్వ్ చేయాలో కూడా మీరు రెడీ ఉండాలి. సో ఇప్పుడు మార్క్ టెస్ట్ 1లో మీకు రాంగ్ అయిన క్వశ్చన్ అదే మోడల్లో వస్తే నెక్స్ట్ మార్క్ టెస్ట్లో మీకు అది రాంగ్ అవ్వద్దు, రైట్ అవ్వాలి. సో అలా అయితేనే మీ ప్రిపరేషన్ కరెక్ట్ స్ట్రాటజీలో ఉన్నట్టు, లేకపోతే మళ్ళీ మీరు సేమ్ పొజిషన్లో ఉన్నట్టు. సో నా దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఆల్ బేసిక్ కాన్సెప్ట్స్, మీకు బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలంటే నేను వీడియోస్ పెడతాను ప్రతి టాపిక్ పైన, అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అండ్ టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్స్. టైర్ 1లో టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలనేది ఆ టైప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మండే నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ డైలీ 1 వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీంట్లో వచ్చేసి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మార్క్ టెస్ట్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్ మార్క్ టెస్ట్ యూజ్ చేసుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ అయితే బెటర్, ఎందుకంటే దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదే ఎందుకు ప్రిఫర్ చేయమని చెప్తున్నానంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేసేది వచ్చేసి ఇదే ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ మీకు చాలా ఉన్నాయి బయట, సో అన్నిటితో కంపేర్ చేస్తే టెక్స్ట్ బుక్లో అటెంప్ట్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ రాసే ఏ టెస్ట్ అయినా రాయండి, ఫ్రీ టెస్ట్లు ఏవైనా రాయండి, ఎక్కడ ఏ సైట్లో ఫ్రీ టెస్ట్ ఇచ్చినా అది కంపల్సరీ రాయండి. ఎందుకంటే ఫ్రీ టెస్ట్ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తే దాంట్లో మన ర్యాంక్ ఏంటి అనేది మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు, మన పొజిషన్ ఏంటి.
సో టెక్స్ట్ బుక్ కూడా అప్పుడప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ టెస్ట్ పెడుతుంది, దాంట్లో అటెంప్ట్ చేయండి, దాంట్లో మీ ర్యాంక్ ఏంటో చూసుకోండి. అండ్ ఎవ్రీ క్వశ్చన్కి మీరు ఇన్ టైంలో చేశారా, ఇన్ టైంలో చేయలేదా కూడా వెరిఫై చేసుకోండి. ఇన్ టైంలో చేస్తే ఓకే, ఇన్ టైంలో చేయకపోతే సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే మీకు రాకపోతే చేయలేదా, వచ్చినా కానీ క్యాలిక్యులేషన్స్ స్పీడ్ లేకపోవడం వల్ల చేయలేదా. సో ఇది ఇంపార్టెంట్, మనకి కంపల్సరీ క్వశ్చన్ ఆన్సర్ చేసిందా, ఎన్ని ఆన్సర్ చేసినాం అనేది కాకుండా చేసిన క్వశ్చన్కి ఇన్ టైంలో చేసినామా లేదా. సో చెయ్యని క్వశ్చన్ ఎందుకు చేయలేని అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక్క ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ ఎగ్జామ్లో ఆన్సర్ రాంగ్ అయిందా రైట్ అయిందా. సో వన్స్ రాంగ్ అయిందంటే అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ నెక్స్ట్ టైంలో రాంగ్ అవ్వాల్సిన అసలు అలాంటి కేసెస్ రావద్దు ఇంకా. సో అప్పుడు మాత్రమే మనకి 50 out of 50 ఛాన్స్ ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ యాప్ అయితే తీసుకోండి. మీకు ఒకవేళ ఫ్రీ ఉంటే అన్ని ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా చూడండి, ఏ ప్లాట్ఫామ్ అయినా మాక్ టెస్ట్ కండక్ట్ చేసేది ఉంటే దాంట్లో ఫ్రీ ఉంటే అన్నీ రాయండి. పెయిడ్ వర్షన్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్లో ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, దీంట్లోనే ఎక్కువ మంది అటెంప్ట్ చేస్తున్నారు. సో మనకి ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ బాగా యూజ్ అవుతుంది. సో టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్ యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సో డిస్క్రిప్షన్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేయండి అప్డేట్ కోసం. సో అప్డేట్స్ ఎందుకంటే ఎవ్రీ చాప్టర్ వైజ్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ పెట్టేస్తాను వీడియోస్. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ ఆల్ టాపిక్స్ ఓన్లీ టైర్ 1 చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.